జగన్మోహన్ రెడ్డి ఏదైతే రైతుల పరామర్శ అని పేరిట రైతులపై దండయాత్రలాగా వెళ్ళాడు. అసలు జగన్మోహన్ రెడ్డి పంటలు చూడాలంటే అతను కట్టమించి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే అటు ఇటు పొలాలు ఉంటాయి. పొలాలని చూడడానికి అతను కార్యక్రమం పెట్టుకున్నాడు. అక్కడి నుంచి చల్లపల్లి వరకు కట్ట ఉంటుంది, అక్కడి నుంచి బందర్ వెళ్ళచ్చు. కానీ ఇతనికి ఓట్లు వేయలేదు అనే నెపంతో, రైతులు ఓట్లు వేయలేదు అనే నెపంతో బందర్ రోడ్డు మీద ఒక దండయాత్రకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇస్తున్నానని పదే పదే మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇచ్చేంత సీను జగన్మోహన్ రెడ్డికి లేదు. చంద్రబాబు నాయుడు గారు మీ తాత ఫ్యాక్షనిజం మీద పోరాడాడు, మీ నాన్నగారి ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాడాడు. నీ హయాంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చేసిన విధ్వంసం మీద పోరాడాడు. పోరాడమే, ప్రజల తరపున పోరాడమే చంద్రబాబు గారి ధ్యేయం. నీలాగా తుఫాన్ వస్తుందని వారం రోజుల ముందే ఫలానా డేట్ నుంచి ఫలానా డేట్ వరకు వస్తుందంటే నువ్వు బెంగళూరు ప్యాలెస్లో ఉండి వారం తర్వాత రైతుల మీద దండయాత్ర చేసే క్యారెక్టర్ కాదు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి విపత్తులు వస్తే ఆయన స్వయంగా వెళ్ళడమే కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకులను కూడా ఆ సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి.